హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక బుక్ రాయాలంటే పేజీలను బట్టి ఒక వారం లేదా ఒక నెల రోజుల సమయం పడుతుంది. కానీ అక్షరాల 75 కిలోల బరువు 3 అడుగుల పొడవున్న ఒక భారీ గ్రంథం ఒక్క రాత్రిలో రాయబడిందండి. మీకు తెలుసా? దీనిని ప్రపంచవ్యాప్తంగా కోడెక్స్ గగాస్ లేదా డెవిల్స్ బైబుల్ అని పిలుస్తారు. ఇక షాకింగ్ విషయం ఏంటంటే ఇందులో ఒక పూర్తి పేజీ నిండా సైతాన్ బొమ్మ ఉంటుంది. 13వ శతాబ్దంలో ఒక సన్యాసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి సైతాన్ సాయంతో దీనిని రాశాడని నమ్ముతారు. అందుకే దీనికి డెవిల్స్ బైబిల్ అనే పేరు వచ్చింది. సరే, అసలు ఈ రాత్రి ఏం జరిగింది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఇక ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ గ్రంథ రహస్యాలను ఛేదిద్దాం. ఈ మిస్టరీ 13వ శతాబ్దంలో చెక్ రిపబ్లిక్లోని ఒక ఆశ్రమంలో మొదలైంది. తప్పు చేసిన ఒక సన్యాసికి మరణశిక్ష పడుతుంది. అయితే తనను క్షమించమని ఒక్క రాత్రిలో ప్రపంచంలోని మొత్తం జ్ఞానాన్ని ఒక పుస్తకంలో రాస్తానని అతను రాజుతో ఒప్పందం తీసుకున్నాడు. కానీ అది అసాధ్యమని గ్రహించి అతను సైతాన్ను ప్రార్థించాడని, తన ఆత్మను అమ్మి ఆ పుస్తకాన్ని పూర్తి చేస్తాడని కథలుగా చెప్పుకుంటున్నారు. అందుకే ఆ పుస్తకంలో సైతాన్ బొమ్మ అంత స్పష్టంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. అసలు ఈ పుస్తకం ఎంత పెద్దదంటే దాన్ని ఎత్తడానికి కనీసం 2 మనుషులు కావాలి. సుమారు 160 గాడిద చర్మాలను ఉపయోగించి దీని పేజీలను తయారు చేశారు. అక్షరాల 624 పేజీలు ఉన్నటువంటి ఈ గ్రంథంలో బైబిల్ మాత్రమే కాదు, అప్పట్లో ఉన్న వైద్య శాస్త్రం, అలాగే మంత్రాలు, ఇక చరిత్ర మొత్తం కూడా ఉంటుంది. ఇక విస్తుగొలిపే విషయం ఏంటంటే ఈ పుస్తకం మొత్తం ఒక రకమైన చేతిరాత్తోనే ఉంటుంది. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఇంత భారీ గ్రంథాన్ని చేత్తో రాయడానికి అక్షరాల 20 నుండి 30 ఏళ్ళు పడుతుంది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు కూడా అక్షరాల ఎక్కడ కూడా మారలేదు. సాధారణంగా మనిషికి వయసు పెరుగుతున్నటువంటి కొద్దీ లేదా అలసట వచ్చినప్పుడు రాతలో మార్పులు వస్తాయి. కానీ ఇందులో అలా జరగలేదు. యుద్ధాల వల్ల ఈ పుస్తకం ఎన్నో దిశలు దాటి చివరకు స్వీడన్ దేశానికి చేరుకుంది. ప్రస్తుతం ఇది స్టాక్ హోమ్లోని నేషనల్ లైబ్రరీలో అత్యంత భద్రంగా ఉంది. నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు ఈ పుస్తకంలోని సీరా, అలాగే చర్మపు పేజీల మీద పరిశోధనలు చేస్తున్నారు. సైన్స్ దృష్టిలో ఇదొక సన్యాసి అంకిత భావం కావచ్చు, కానీ ఆ చారిత్రక గాథ మాత్రం దీనిని సైతాన్ సృష్టిగానే చెబుతోంది. నిజానికి కోడెక్స్ గిగాస్ అనేది మనిషి మేధస్సుకు, నమ్మకానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన సాక్ష్యం. ఒక్క రాత్రిలో రాసిన 30 ఏళ్లలో రాసిన ఆ భారీ గ్రంథం మనకు అందిస్తున్న సమాచారం అపారం. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క రాత్రిలో ఇంత పెద్ద పుస్తకాన్ని రాయడం సాధ్యమని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్స్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.